హాయ్ అండి, వెల్కమ్ టు పద్మ హోమ్ ఫుడ్స్. నేను పద్మ. ఈరోజు మన ఛానల్లో జీలకర్ర యొక్క ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో చూద్దామండి. ఈ జీలకర్రను మనం డైలీ లైఫ్లో తీసుకున్నట్లయితే జీర్ణ ప్రక్రియ అనేది చాలా మెరుగుపడుతుంది. అంతేకాకుండా అధిక బరువు ఉన్న వాళ్ళు జీలకర్ర వాటర్ని చేసుకొని తాగితే మాత్రం బరువు అనేది చాలా వరకు కంట్రోల్ అవుతుందండి. అంతేకాకుండా డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా ఈ జీలకర్రని తీసుకోవడం వల్ల డయాబెటీస్ కంట్రోల్లోకి వస్తుంది. చర్మానికి, అందానికి ఈ జీలకర్ర వాటర్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి. కాబట్టి ఈరోజు మన వీడియోలో జీలకర్ర వాటర్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి, ఎప్పుడు తాగాలి అనేది చూద్దామండి. ఈ జీలకర్ర వాటర్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక 1 టీ స్పూన్ జీలకర్రని ఒక బౌల్లో వేసుకుని చిన్న కప్పుతో 2 కప్పుల వాటర్ని వేసుకొని ఓవర్ నైట్ అంతా కూడా నానబెట్టుకోవాలి. తెల్లవారి ఉదయాన్నే మనం పరిగడుపున ఈ జీలకర్ర వాటర్ని తాగాలండి. అందుకోసం స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న బౌల్ని పెట్టుకొని అందులోకి ఒక 1 గ్లాస్ వాటర్ని వేసుకొని వాటర్ కొంచెం వేడైన తర్వాత మనం నానబెట్టిన జీలకర్ర వాటర్తో సహా ఈ బాయిల్ అయిన వాటర్లో వేసుకొని ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు ఈ జీలకర్ర వాటర్లో బాగా బాయిల్ అయ్యే విధంగా మరిగించుకోండి. హై ఫ్లేమ్లో ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు మరిగించుకొని 4 నిమిషాల తర్వాత స్టవ్ని ఆపేసి మనము ఈ జీలకర్ర వాటర్ని స్టెయినర్తో ఒక కప్పులోకి వడకట్టుకొని కొంచెం గోరువెచ్చగా ఈ జీలకర్ర వాటర్ని పడిగడుపున తాగామంటే అధిక బరువు నుంచి మనల్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు, డయాబెటీస్ రాకుండా చూసుకోవచ్చు. అలాగే జీర్ణ ప్రక్రియ కూడా చాలా బాగా మెరుగుపడుతుంది, ఆకలి కూడా పెరుగుతుంది. మరి ఈ జీలకర్ర వాటర్ చాలా మంచి యూస్ఫుల్ రెమెడీ అండి. ఎవరైనా బరువు తగ్గాలనుకుంటే మాత్రం ఈ రెమెడీని తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.